అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ సత్యవోలు పార్థసారథి గారు రాసిన పెళ్లి చూపులు అనే కథ. ఈ కథ అంతా పార్థసారథి గారి మార్క్ హాస్యంతో సాగుతూనే మనం ఇవాళ రేపు పెళ్ళిళ్ళల్లో గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాల్ని కూడా డిస్కస్ చేస్తుంది. ఇక కథ వినండి. కూరల సంచితో ఇంట్లోకి రాగానే, "ఏమండి, గుంటూరు నుంచి మా విజయత్తయ్య ఫోన్ చేసింది" అంది మా ఆవిడ. అదేమీ పట్టించుకోకుండా, "ఈరోజు కూరలు చాలా చౌకగా ఉన్నాయి. బెండకాయలు వంకాయలు నవనవలాడుతూ ఉంటే కిలో కిలో కొనుక్కొచ్చాను. రేపు గుత్తొంకాయ కూర వండు" అన్నాను నా ధోరణిలో. తల కొట్టుకుంటూ, "మీ తిండిగోల మీదే కానీ ఫోన్ సంగతి ఏమిటని అడగరా" అంది. "నేను అడక్కపోయినా చెబుతావు కదా, సరే చెప్పు" అన్నాను తాపీగా. వాళ్ళ మనవరాలికి పెళ్లి సంబంధం వచ్చిందిట. మాట్లాడడానికి రాత్రికి బయలుదేరి వాళ్ళ అబ్బాయి కోడలు వస్తున్నారట మన ఇంటికి అంది. "మన ఇంటికెందుకు, పెళ్లివారింటికి కదా వెళ్ళాలి" అంటూ జోకాను. "అదే, ఆ తూగోజీ వేటకారమే తగ్గిస్తే మంచిది. మనం కూడా వాళ్లతో కలిసి వెళ్ళి ముందు మాటలు మాట్లాడి పెళ్లి చూపులకి వాళ్ళని ఫార్మల్గా పిలవాలట. మా మేనత్త కొంచెం హెల్ప్ చేయమంది. మనం ఆడపెళ్లివారం, అది జ్ఞాపకం పెట్టుకోండి" అంది. హలో హలో ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ఆడపిల్లలదే రాజ్యం. "సరే సరే, ఈ వాగుడే కొంచెం తగ్గించండి అక్కడ." "ప్రయత్నిస్తాను. పోనీ ఓ పని చేయి, నా పక్కనే కూర్చో. వాగుడు ఎక్కువైతే చొక్కాలు ఆగుతూ ఉండు." మహాలక్ష్మి బెంగుళూరులో టీసీఎస్లో పనిచేస్తోందిట. అబ్బాయి కూడా అక్కడే, కానీ వేరే కంపెనీట. మా గుంటూరు రాజ్యం పిన్ని తెచ్చిందిట ఈ సంబంధం. శుభం, గుంటూరు రాజ్యం పిన్ని గారా? అయితే మంచి సంబంధమే అయ్యుంటుంది. సరే, మర్నాడు పొద్దున్నే గుంటూరు వాళ్ళు వచ్చారు. కుశల ప్రశ్నలు, స్నానపానాదులు, కాఫీ టిఫిన్లు అయ్యాక తీరుబడిగా కబుర్లు మొదలెట్టాం. కుర్రాడి తల్లిదండ్రులు చైతన్యపురిలో ఉంటారట. ఈరోజు దశమి మంచి రోజు కనుక వెళ్ళి కలిసి అమ్మాయి ఫోటో ఇచ్చి పిల్లాడితో కలిసి పెళ్లి చూపులకి రండని ఆహ్వానించాలని ప్రోగ్రాం. సరే, అడ్రస్ కనుక్కో, మధ్యాహ్నం వెళదామంటే ఆయనకి ఫోన్ చేశాడు మావాడు. పరిచయాలు మాటామంతి అయ్యాక, "కొంచెం మీ అడ్రస్ మా వాళ్ళకి చెప్పండి" అని నాకిచ్చాడు ఫోను. ఫోను తీసుకోగానే మా ఆవిడొచ్చి నా పక్కన కూర్చుంది. చెప్పొద్దు, ఆవిడ ముందు చూపుకి భలే ముచ్చటేసింది. "నమస్కారం అండి, నా పేరు పార్థసారథి. ఇక్కడ కాప్రాలో ఉంటాను. మీ అడ్రస్ చెప్పండి, మధ్యాహ్నం వస్తాం." "మీకు చైతన్యపురి రామాలయం తెలుసా?" "ఎందుకు తెలీదు, దాని పక్క సందులోనే కదా మా ఫ్రెండ్ ప్రభాకర్ ఉండేది." "ఏ ప్రభాకర్, సామవేదం వారా?" "కాదండి, సోమయాజుల వారింటి పేరు. తెలుసా మీకు? తెల్లగా పొట్టిగా ఉంటాడు." "లేదండి." "రామాలయం దాటాక" అంటూ వివరాలు చెప్పారు. "లొకేషన్ పంపించగలరా?" "నాకు పంపడం రాదండి." "ఏం లేదండి, సింపుల్, ఫోన్లో వాట్సాప్" అని ఆ విధానం చెప్పబోతూ ఉండగా మా ఆవిడ నా చొక్కా గుంజింది. అర్థమయ్యి, "సరేలేండి, రామాలయం దగ్గరికి రాగానే ఫోన్ చేస్తాం" అని చెప్పి పెట్టేశాను. ఇప్పుడు వాట్సాప్ లొకేషన్, ఫేస్బుక్ అప్డేషన్ పాఠాలు ఆయనకి చెప్పడం అవసరమా అందావిడ. ఓ వెర్రి నవ్వు నవ్వి మాట మార్చాను. భోజనం చేసి మూడయ్యాక ఓలాని పిలిచి పొలోమని నలుగురం బయలుదేరాం. క్యాబ్ ఎక్కాక ఒకసారి, ఉప్పల్ చౌరస్తాలో ఒకసారి, క్యాబ్ దిగుతుండగా ఒకసారి మా ఆవిడ "మౌనమే నీ భాష ఓ మోగ మనసా" అనే పాట నాకు జ్ఞాపకం చేసింది. కానీ వినే టైపా మనం? రామాలయం దగ్గర నుంచి ఆయన చెప్పినట్టే వెళ్ళి వారింటి తలుపు తట్టగానే తలుపు తీసి, "రండి రండి, నమస్తే" అంటూ దంపతులిద్దరూ లోపలికి ఆహ్వానించారు. ఇల్లు చక్కగా ఉంది. ఇంటాయనైతే ఇంకా చక్కగా రోజా సినిమా హీరో అరవిందస్వామికి 50 ఏళ్ళు దాటితే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు, ఎర్రగా బుర్రగా. ఇక ఆవిడైతే పట్టుచీర కట్టుకుని లక్ష్మీదేవిలాగా ఉంది.
వీళ్ళిద్దరినీ చూశాక పెళ్లి కొడుకుని చూడక్కర్లేదు, ఎవరి పోలికొచ్చినా సరే అందంగానే ఉంటాడులే అన్న ధీమా వచ్చేసింది నాకు. పరిచయాలయ్యాక మావాడు డైరెక్ట్గా విషయంలోకి దిగాడు. ఆ రాజ్యంపిని గారు అప్పటికే వాళ్లకు కూడా మా విషయం చెప్పి ఉంచడంతో వ్యవహారం సులువైంది. పిల్లాడి చదువులు, ఉద్యోగాలు, పెద్దల విషయాలు, కబుర్లు నడుస్తున్నాయి. కబుర్లంటే ఆగుతానా? నేను కూడా యథావిధిగా చొరబడిపోయాను. ఆ కబుర్లు వినండి. మీరెక్కడ చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అని నన్ను అడిగాడు పిల్లవాడి తండ్రి. నా ఉద్యోగ విషయం చెప్పి, ప్రస్తుతం ఖాళీయేనండి, పుస్తకాలు చదవడం, ఫేస్బుక్లో రాయడం, ఎన్ని లైకులు వచ్చాయి లెక్క పెట్టుకోవడం, ఏం కామెంట్లు వచ్చాయి చూసుకోవడం, మా ఆవిడ వండిపెట్టింది సుష్టుగా తినడం నా హాబీలు. మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా అడిగాను. లేదండి, నాకు అవి అంతగా తెలవు. అయ్యో, రిక్వెస్ట్ పంపేవాడినే ఉంటే. మీ అమ్మాయి ఫోటో మా వాడికి పంపి ఏ సంగతి చెబుతాం అన్నాడు ఆయన. వాట్సాప్లో పంపేయండి అన్నాను. కానీ అన్నాక డౌట్ వచ్చింది, ఈయనకు అదైనా తెలుసో లేదో అని. రాత్రి పంపుతాను, రేపొద్దున్న మీకు ఫోన్ చేస్తాను మా వాడితో మాట్లాడాక అన్నాడు ఆయన. అమ్మాయికి వంటొచ్చా అంటూ రంగంలోకి దిగింది పెళ్లి కొడుకు తల్లి. పర్వాలేదండి, నేటి తరం తినేవన్నీ వండుతుంది అంది పెళ్లి కూతురు తల్లి లౌక్యంగా. అంటే ఆవిడకి అర్థం కాలేదని నాకు అర్థమై నేను రంగంలోకి దిగాను అర్థం చెప్పడానికి. అంటే పాలక్ పనీర్, మీల్ మేకర్ కర్రీ, జీరా రైస్, బ్రెడ్ శాండ్విచ్, బ్రెడ్ టోస్ట్, మ్యాగీ, సాలాడ్, రైతాల్ లాంటివి. గుత్తి వంకాయ, ఆవపెట్టి పనసపొట్టు కూర అలాంటివి రావా? అవంటే మా వాడికి ఇష్టం. పర్లేదులేండి, సంబంధం కుదరనీయండి. అమ్మాయి తల్లి ఓ 10 రోజులు బెంగళూరు వెళ్ళి నేర్పుతుంది అన్నాను నేను. మా ఆవిడ మిర్రి చూపులు తప్పించుకుంటూ, అయినా ఈ రోజుల్లో వంటలు రాకపోయినా పర్వాలేదండి, స్విగ్గీ వాడు జొమాటో వాడు ఉన్నారు కదా అండగా అన్నాను ఊరుకోకుండా. మళ్ళీ వాళ్ళెవరండి, వంటవాళ్ళ అడిగాడు తండ్రి. ఈయన మరీ సత్యకాలపు సత్తేలాగా ఉన్నాడే. మా ఆవిడ అనుమతిస్తే సంబంధం కుదిరితే ఈయనకు బాగా కోచింగ్ ఇవ్వాలి అని మనసులో అనుకుని, కాదండి, అగరబత్తీల్లాగా భగవంతుడికి భక్తుడికి అనుసంధానం టైపు అన్నాను. వీడెవడు అర్థం కాకుండా ఒకటే లొడలొడ మాట్లాడుతున్నాడు అనుకున్నాడో ఏమో. తమరిది ఊరు అని నన్ను అడిగారు ఆ స్వామిగారు. మాది కాకినాడలేండి, కానీ 40 ఏళ్లుగా తెలంగాణలోనే ఉంటున్నాం. కాకినాడ అనుకున్నాలేండి. పొగిడాడా వెక్కిరించాడా అర్థం కాలేదు నాకు. వీడిని ఇలా వదిలేస్తే ఇంకా కష్టం అనుకుందేమో మా ఆవిడ. వచ్చిన పని అయింది కదా అని గుంటూరు వాళ్ళని చూస్తూ తల ఊపుతూ లేద్దాం ఇంకా అన్న హింట్ ఇచ్చింది. సరే, వారి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరాం. క్యాబ్లో కుంకుడుకాయ రసం లేకుండానే కళ్ళు మండిపోయేటట్లు నాకు తలంటేసింది మా ఆవిడ. ఆ పిల్ల వండి పెట్టినట్లు మీరవన్నీ బెంగళూరు వెళ్ళి తినొచ్చినట్లు పెళ్లి కూతురికి అవే వండడం వచ్చని ఎలా చెప్పారు అంటూ. ఈ కాలం వాళ్ళని ఎంతమందిని చూడలేదు, తల అంతా పండిపోయింది అన్న అర్థం వచ్చేటట్లు పుంజీడి తెల్ల వెంట్రుకలు చూపెట్టాను. ఇంతలో నాకు వత్తాసుగా పిల్ల తల్లి, చెబితే చెప్పారు కానీ భలే కరెక్ట్గా చెప్పారు, దానికి అన్నీ అలాంటివే వచ్చు అంది నవ్వుతూ. నేను కాలర్ ఎగరేయబోతుంటే పిల్ల తండ్రి, ఇంకో నిజమేమిటంటే ఈవిడ వెళ్ళి నేర్పొస్తుంది అని మీరు మాట అయితే ఇచ్చారు కానీ మా ఆవిడికే రాదు ఆ పనసపొట్టు కూర చేయడం అన్నాడు. ఆయన చొక్క ఆవిడ గుంజడం నా కంటిలో పడ్డనే పడింది. ఏమీ పర్వాలేదు, అంతదాకా వస్తే మేమిద్దరం వెళ్ళి నేర్పిస్తాం అన్నాను భరోసాగా. తెల్లారి 10 దాటాక పెళ్ళికొడుకు తండ్రి నుంచి ఫోను. వాళ్ళ అబ్బాయి వచ్చే ఆదివారం వాడి ఫ్రెండ్ పెళ్లి కోసం నగరానికి వస్తున్నట్లు, ఆ రోజుకి అమ్మాయిని కూడా పిలిపిస్తే పెళ్లి చూపులకు వస్తాము అన్నట్లు వర్తమానం. సరే, ఏర్పాట్లయ్యాక చెబుతామని ఆయనకి చెప్పి మళ్ళీ నలుగురం కూచుని విధి విధానాల కబుర్లు మొదలెట్టాం. మాకు అమ్మాయిలు లేరు కదా, ఈ పెళ్లి చూపులు మా ఇంట్లో జరిపించి ఆ ముచ్చట తీర్చుకుంటాను అని మా ఆవిడ ఒకటే సరదా పడింది. ఒక్క షరతు మీదైతే ఓకే నాకు, మీ చొక్కా గుంజకూడదు అంతే కదా అంది మా ఆవిడ.
నా పక్కన కూర్చోకూడదు, నేను మాట్లాడుతుంటే అనవసరంగా దగ్గకూడదు, కోపంగా చూడకూడదు. సరే డన్ అంది మా ఆవిడ. వీళ్లను వెళ్ళనీయండి అన్నట్లుగా చూస్తూ. ఫోన్ల మీద ఫోన్లు అటు గుంటూరుకి ఇటు బెంగుళూరుకి చేసి మా ఇంట్లో పెళ్లి చూపుల కార్యక్రమం నిర్వహించేటట్లు నిర్ణయించడం అయ్యింది. రేపు పెళ్లి చూపులు అనగా ఈరోజు పొద్దున్నే కన్నడ దేశం నుంచి పిల్ల, గుంటూరు నుంచి పిల్ల తల్లిదండ్రి బామ్మ మా ఇంటికి చేరుకున్నారు. మొహం కోపంగా పెట్టుకుని క్యాబ్ దిగింది పెళ్లి కూతురు. ఏమే అలా చిటపట్లాడుతున్నావు అని పలకరించింది బామ్మ. లేకపోతే ఏమిటి, ఈ మాత్రం దానికి ఇప్పుడు ఇంత దూరం రావాలా? బెంగుళూరులోనే ఏదో కాఫీ షాప్లో కలుసుకునేవాళ్ళం కదా. ఏమిటి నేను బ్రతికొండగానే? ఇందులో ఏముంది బామ్మ, రొటీనే కదా అంటూ బామ్మ మెడ చుట్టూ చేతులు వేసి గారం పోయింది. నీ పిల్లలకి అలా చేద్దుగానిలే, ఈసారికి ఇలా కాని అన్నారు బామ్మగారు ఛాయాదేవిలా చేయి తిప్పుతూ. ఆంటీ నాకు అలసటగా ఉంది, టిఫిన్ పెడితే తినేసి పడుకుంటాను అంది మా ఆవిడతో పెళ్లి కూతురు దర్జా ఒలకబోస్తూ. ఏంటి అక్కడ విమానం ఎక్కి గంటలో ఇక్కడ దిగడానికే అంత అలిసిపోతే రాత్రంతా రైల్లో ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళం, మా సంగతి ఏమిటో అంది బామ్మగారు. మరే అదంతా మీ అబ్బాయి పెట్టిన గారం అంది కోడలు. రాత్రి రైల్లో ఆ మహానుభావుడు ఎవరో గాని ఏమి గురక పెట్టాడురా నాయన, చచ్చాను నిద్ర పట్టక. నా పై భర్తేమో కర్ణ కఠోరంగా ఉంది. పాపం వాళ్ళ ఆవిడ పరిస్థితి తలుచుకుంటే గుండె తరుక్కుపోతోంది. పైగా గుయ్యమంటూ దోమలు, టకటకమంటూ పట్టాల గోలొటి. క్షణం నిద్రపోతే ఒట్టు అన్నారు బామ్మగారు. విమానం ఎక్కి వచ్చేయడం అంత ఈజీ అనుకున్నావా బామ్మ? 6 గంటలకి ఫ్లైట్ అంటే 5 గంటలకు చెకిన్ అవ్వాలి. అలా అవ్వాలి అంటే 4 గంటలకు క్యాబ్ ఎక్కాలి. అలా క్యాబ్ ఎక్కాలి అంటే 3 గంటలకి లేవాలి. 3 గంటలకి లేవాలి అంటే 11 గంటలకి నిద్రపోవాలి. ఇవన్నీ ఎంత కష్టమో తెలుసా నీకు? సరేలేవమ్మా, ఒక్కరోజుకి తెగ కష్టపడిపోయావు. నా కోసమా? నీ పెళ్ళి కోసమే కదా. ఈలోగా మా ఆవిడ కాఫీ టిఫిన్లు అందించగానే వాటి మీద పడ్డాం అందరం. సరే ఇంతకీ ఏ చీర కట్టుకుంటావో పెళ్లి చూపులకి అడిగింది బామ్మ. చీర? నేనైతే 2 డ్రెస్లు 2 జీన్స్లు తెచ్చుకున్నాను అంతే. నువ్వు అవే తెచ్చుకుంటావని మాకు తెలుసులే. అందుకే మీ అమ్మ 4 పట్టు చీరలు తెచ్చింది. అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో. మీరు తెస్తారని నాకు తెలుసులే అంది అమ్మాయి కూడా వ్యంగ్యంగా. నా దగ్గర 2 కొత్త నల్లి సిల్క్ చీరలున్నాయి, తేలిగ్గా ఉంటాయి. అవి చూస్తావా పోనీ? మా ఆవిడ తాపత్రయం మా ఆవిడది. డ్రెస్సులే ఫ్రీగా ఉంటాయి ఆంటీ. ఇక నేను కల్పించుకున్నాను. రేపు పెళ్ళయ్యాక ఎలాగూ అవే డ్రెస్సులు కదా వేసుకునేది. ఆ డ్రెస్లో నా వుడ్బీ ఎలా ఉంటుందో అని చూసుకుంటాడులేండి అబ్బాయి అన్నాను. అమ్మాయి నాకేసి మెచ్చుకోలుగా చూసింది. నువ్వు కూడా ఏమిటి బాబు, అది ఇంకా చెట్టెక్కుతుంది. అంతగా అలాంటి డ్రెస్లో చూడాలంటే ఫోటోలు పంపిద్దాం, వేలల్లో ఉన్నాయి దాని ఫోన్ నిండా అంది బామ్మగారు. భోజనాలు చేస్తూ ఉండగా అరవిందస్వామి గారి దగ్గర నుంచి ఫోను. రేపు రాత్రికి అబ్బాయి తిరుగు ప్రయాణం కనుక రేపు పొద్దున్నే 10 గంటలకు పెళ్లి చూపులకు వస్తున్నాము అని. నేను ఫోన్ తీసుకుని మా ఇంటి లొకేషన్ పంపిస్తాను, దాని ప్రకారం వచ్చేయండి. అలాగే మీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే అన్నాను. అబ్బే మా ఆవిడ ఒప్పుకోదు, కతికితే అతకదు అన్నాడు నవ్వుతూ. భోజనం చేయకూడదు కానీ టిఫిన్కేమండి, అందులో మా ఆవిడ ఉప్మా పెసరట్టు చేయడంలో దిట్ట అని పనిలో పనిగా మా ఆవిడ్ని పొగిడేశాను. 2 నిమిషాలు నన్ను మ్యూట్లో పెట్టి టిఫిన్లు అవి వద్దులేండి, కాఫీ టీ వరకు ఓకే అన్నాడు. సరే సాయంత్రం తాపేశ్వరం వారి షాప్కి వెళ్ళి మా తూర్పుగోదావరి స్పెషల్ తాపేశ్వరం మడత కాజా, కోటయ్య గొట్టం కాజా, ఆత్రేయపురం పూతరేకులు, జంతికలు చేగోడీలు, అలాగే పూలు పళ్ళు కొనుక్కుని చక్కా వచ్చాను. పొద్దున్నే 10 గంటలకల్లా క్యాబ్లోంచి 4 దిగారు. 3 రాకూడదు అనేమో అబ్బాయి వాళ్ళ పెద్దమ్మ కూడా వచ్చింది. అబ్బాయిని చూడగానే నా ఊహ ఎంత కరెక్ట్ అనుకుని జబ్బలు చరుచుకున్నాను. తల్లిదండ్రుల అందం పుణికి పుచ్చుకుని చక్కగా ఉన్నాడు. చెప్పొద్దు, మా అమ్మాయి కూడా
ఎర్రగా బుర్రగా చక్కగా నిండుగా ఉన్న ఆమెకి రజత పతకమే వస్తుంది ఆ అబ్బాయితో పోలిస్తే. కుశల ప్రశ్నలు అయ్యాక తల్లి, బామ్మ, మా ఆవిడ కలిసి సమిష్టి శ్రమతో చుట్టబెట్టిన పట్టుచీరలో ఇబ్బందిగా నడుస్తూ పెళ్లికూతురు రంగప్రవేశం చేసింది. పేరేమిటమ్మా? కాబోయే అత్తగారు అడిగింది. గొంతు సవరించుకుని మహాలక్ష్మి అంది పెళ్లికూతురు. మా అమ్మ పేర్లండి, మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఆ పేరు పెట్టాం బామ్మగారు అన్నారు. మా ఇంట్లో రాముడి పేర్లే అన్నీ. మా మామగారి పేరు దశరథరాం, ఈయన పేరు సీతారాం, వీడి పేరు సాకేత్రాం, వీడి తమ్ముడి పేరు కోసలరాం అంది పిల్లాడి తల్లి. మీ పేరు వైదేహ అని అడుగుదామనుకున్నాను కానీ బాగుండదని ఊరుకున్నాను. చిన్నబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడిగాను. ముంబై ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అన్నాడు తండ్రి. బీటెక్ ఏ కాలేజీలో చదివారు? పెళ్ళికొడుకు అడిగాడు. బాపట్ల. మీరు? పెళ్ళికూతురంది. గండిపేట సిబిఐటి అన్నాడు అబ్బాయి. ఈ లోపల తినేవన్నీ ప్లేట్లలో పెట్టి నేను మా ఆవిడ సర్వ్ చేశాము. అబ్బో, ఇన్ని స్వీట్లా! అసలే నా ఒంట్లో ఖండసారి చక్కెర కర్మాగారం 3 షిఫ్ట్లు పనిచేస్తూ ఉంటుంది అని నవ్వాడు సీతారాం గారు. పర్వాలేదు గురువుగారు జోకులేస్తున్నాడే అనుకుని నేను కూడా నవ్వి, దానికేమిట్లండి, మా ఫ్యాక్టరీ అయితే ఓవర్ టైం కూడా చేస్తుంది. మా గోదావరి జిల్లా ఫేమస్ స్వీట్లు ఇవి, బాగుంటాయి, అన్నీ తినద్దు కానీ తలో ముక్క రుచి చూడండి, పర్వాలేదు అన్నాను. సరే, స్వీటు హాటు తింటూ కాఫీ తాగుతూ ఇలాగే ఆ కబుర్లు ఈ కబుర్లు నడిచాయి. అబ్బాయి మాట తీరు, హుందాతనం, నవ్వుమొహం మా అందరికీ బాగా నచ్చాయి. మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయితో విడిగా మాట్లాడచ్చా అని పిల్ల తండ్రిని అడిగాడు అబ్బాయి. నేను ముందే ఊహించి పొద్దున్నే పైన బాల్కనీలో 2 కుర్చీలు వేయించి ఉంచాను. సరే, దానికే ఉంది అని పెద్దావిడంటే ఇద్దరినీ తీసుకుని పైన కూర్చోబెట్టి కిందకొచ్చి మళ్ళీ కబుర్లలో మునిగాం. ఒక పావుగంట తర్వాత ఇద్దరు కిందకి దిగొచ్చారు. ఒక 5 నిమిషాలు అవి ఇవి మాట్లాడి ఇక సెలవు తీసుకుంటాం, మళ్ళా ఫోన్ చేస్తాం అనే స్టాండర్డ్ డైలాగ్ కొట్టి క్యాబ్ ఎక్కి వెళ్ళారు. క్యాబ్ అటు మళ్ళగానే ఏం మాట్లాడుకున్నారే అంటూ మొదలెట్టింది బామ్మగారు ఆత్రంగా. ఏముంటాయి, ప్రాజెక్టులు, సాఫ్ట్వేర్లు, క్లయింట్లు, డెడ్ లైన్లు, బెంగళూరు ట్రాఫిక్ అంది అమ్మాయి నవ్వుతూ. నా తలకాయ్, ఇక్కడ కూడా అవ్వేనా అని తల కొట్టుకుంది బామ్మగారు. అన్నీ అవే కాకపోవచ్చు, వీటితో బాటే మిగతావి కావచ్చు అన్నాను నేను. అయితే విను బామ్మ, అమ్మా నాన్నల దగ్గర ఉండడం అతనికి ఇష్టంట. పెద్దబ్బాయి కదా, ఆయన దగ్గరే ఉంటారట వాళ్ళ అమ్మా నాన్న. అందుకని హైదరాబాద్ రావడానికి ట్రై చేస్తున్నట్ట. హైదరాబాద్ అంటే ఇష్టమేనా అని ఒకటి, పెళ్ళయ్యాక ఉద్యోగం చేసినా మానేసినా అతనికి అభ్యంతరం లేదట. సాంప్రదాయ వంటలంటే చాలా ఇష్టంట. అతనికి వండడం వచ్చుట. నాకు అలాంటివి వండడం వచ్చా అని ఇలాంటివి అడిగాడు. అవునే అమ్మా, నా వంట గురించి నువ్వు కానీ ఏమన్నా చెప్పావా అంది అనుమానంగా. ఈయన చెప్పారు తల్లి, మోడర్న్ వంటలన్నీ వండుతావని. నాకేసి వేలు చూపించింది మా ఆవిడ. అంటే అంత్యనిష్ఠూరం కన్నా అంటూ మాట మింగేశాను. మంచి పని చేశారు అంకుల్, నేను అవే చెప్తే వాళ్ళ అమ్మగారు ఆల్రెడీ చెప్పారట. కానీ ఇప్పుడు ఆ వంటలు ఎలా నేర్చుకోవాలో ఏమో అంది నవ్వుతూ. భయపడకు, మేమిద్దరం లేము నీకు నేర్పడానికి. కానీ మొగుడికి వంట వస్తే ఆడవాళ్లకు కొంచెం కష్టమే అన్నాను గంభీరంగా. ఎందుకలా అంటూ నా పక్కకొచ్చి కూర్చుంది. ఏమీ లేదు, మీరు వండిన ప్రతిదానికి పేర్లు పెడతారు, ఎలా వండాలో క్లాస్ తీసుకుంటారు, కొంచెం నసటైపు అంతే అన్నాను నవ్వుతూ. అయితే ఏమిటి మార్గం? అప్పుడే టెన్షన్ పడుతున్నట్లుంది. ఏమీ లేదు, సింపుల్, మీ దారిలో వండుకుంటూ పోవడమే. కొన్నాళ్లకు అలవాటు చేసుకుంటాడు, లేకపోతే ఆయనే వండి పెడతాడు అన్నాను నవ్వుతూ. అమ్మయ్యా, హింట్ ఇచ్చారు కదా, ఇంక చాలు అల్లుకుపోతాను అన్నట్లు చూసి ఆ అమ్మాయి కూడా నవ్వింది. అమ్మో, పిల్ల చాలా ఫాస్ట్ అనుకున్నాను మనసులో. 3 రోజుల తర్వాత గుంటూరు నుంచి ఫోను, అమ్మాయి నచ్చింది అని. నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవడానికి మంచి ముహూర్తం చూసి కబురు పెడతామని శుభవర్తమానం వచ్చిందిట.
అమ్మాయికి కూడా అంగీకారమేట. ఈ విషయం చెప్పి మా ఆవిడ మేనత్త, మీరు చేసిన సహాయం అమూల్యమైంది, ఇలాగే పెళ్ళికి కూడా సాయం చెయ్యాలి అని కోరారు. ఇక మా ఆవిడ కాలు నేల మీద నిలవడం లేదు. తన కూతురు పెళ్ళి నిశ్చయం అయిపోయినంత ఆనందపడుతోంది. చెప్పొద్దు, నాకు కూడా చాలా ముచ్చటగా ఉందిలేండి ఈ వ్యవహారం అంతా. కొద్ది రోజుల తర్వాత గుంటూరు నుంచి మరలా ఫోన్ వచ్చింది. సీతారాం గారి పురోహితుడు తాంబూలాలకి పెళ్ళికి 4-5 ముహూర్తాలు పెట్టారని, వాటి గురించి, పెళ్ళి ఏర్పాట్ల గురించి మాట్లాడడానికి రమ్మనమన్నారని, అందువల్ల ఫలానా రోజున వస్తున్నామని, మా ఇద్దరినీ కూడా డైరెక్ట్గా సీతారాం గారింటికి ఆ రోజుకి రమ్మనమని సారాంశం. కట్న కానుకలు లాంఛనాల గురించి చర్చలేమో అంది మా ఆవిడ. అలా అడిగేవాళ్ళులా లేరులే అన్నాను. ఇంతకీ మా నాన్నిచ్చిన కట్నం డబ్బులు ఏం చేశారండి అడిగింది నవ్వుతూ. మన పెళ్ళయి 3 పుష్కరాల కాలం అయ్యింది. పెద్ద మనవడు 3వ క్లాసులోకి వచ్చాడు. చిన్న మనవడికి 3వ ఏడు వచ్చింది. ఎన్నాళ్ల తర్వాత ఈ సందేహం వచ్చిందేమిటి నీకు? ఏమీ లేదు, ఊరికే సరదాగా తెలుసుకుందామని నవ్వుతూ అంది. అసలు ఇచ్చారో లేదో, ఇస్తే ఎంత ఇచ్చారో నాకు తెలియదు కానీ కాకినాడ నుంచి హైదరాబాద్కి మా బంధువులందరికీ రాను పోను రైలు టిక్కెట్లకు మాత్రం నా జేబులోంచి బాగానే వదిలింది అన్నాను. మీ మగాళ్ళందరూ ఇంతే, జేబులో పడ్డవి జ్ఞాపకం ఉండవు కానీ జేబులోంచి పోయింది మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకుంటారు. పోనీ మీ చుట్టుపక్కల అమ్మాయిని ఎవరినైనా చూసి కట్టుకోలేకపోయారా? పెళ్ళికి కాణీ ఖర్చు లేకుండా అందరూ నడిచి వెళ్ళొచ్చేవారుగా చక్కగా అంది వ్యంగ్యంగా. ఘటనని తప్పించలేం కదా, నీకు నాకు రాసిపెట్టుంది మరి. పైకి నవ్వుతూ అన్నాను కానీ లోపల లోపల అమ్మో, నవ్వుతూ నవ్వుతూ ఏం దెబ్బ కొట్టింది ఈవిడ, వాళ్ళ గుంటూరు జిల్లా మిర్చి అంత ఘాటుగా ఉంది అనుకుని నోరు మూసుకున్నాను. ఆ రోజు వాళ్ళు రమ్మన్న టైంకి బయలుదేరి వెళ్ళాం. అప్పటికే అక్కడికి మా ఆవిడ మేనత్త, ఆవిడ కొడుకు కోడలు, పెద్దావిడ మరిదిగారు, ఆవిడ తమ్ముడు గారు వచ్చున్నారు. పెళ్లి మాటలు కదా, అందుకే కుటుంబ పెద్దలను తీసుకొచ్చారు అని అర్థమైంది. కుశల ప్రశ్నలు, ఒకరికొకరు పరిచయాలు జరిగాయి. సీతారాం గారు మాట్లాడింది ఆయన మాటల్లోనే వినండి. మా బ్రహ్మగారు నిశ్చయతాంబూలాలకి, పెళ్ళికి, పిల్లల జాతకాలు అవి చూసి చెరో 3 ముహూర్తాలు పెట్టారు. అన్నీ లగ్నాలు బాగున్నాయి. మీ ఆడపెళ్లివారు మీ సౌలభ్యం బట్టి అన్నీ చూసుకుని ఏది మీకు అనుకూలంగా ఉంటుందో చెప్పండి, మాకు ఏదైనా పర్వాలేదు. పెళ్ళిక్కడ చెయ్యండి అని మేము అడగం. కన్యాదాత సొంత ఊరిలో పెళ్లి చేయడమే సమంజసం. ఇకపోతే మేము కట్నాలు ఆశించడం లేదు. మాకు అమ్మాయిలు లేరు. అందువల్ల ఆడబిడ్డ లాంఛనాలు అవి కూడా ఏమీ వద్దు. దేవుడి దయ వల్ల ఆర్థికంగా బాగానే ఉన్నాం. అన్నీ సమకూర్చుకున్నాం. కోడలు తెచ్చే కట్నం డబ్బుల మీద ఆశ లేదు. కానీ పెళ్లి జరిపించే విధానాలలో నాకు కొన్ని ఆలోచనలున్నాయి. అవి చెబుతాను. అవి నిబంధనలు అనుకోవద్దు. మీకు కూడా అంగీకారం అయితేనే నేను చెప్పినవి పాటించండి. లేదు, మాకు కొన్ని తప్పవు. నేను చెప్పినట్లు చేయడానికి కొన్ని కుదరవన్నా నాకేం అభ్యంతరం లేదు. పెళ్ళిళ్ళు వీలైనంత వరకు ఇరు వర్గాల సమిష్టి ఆలోచనలతో, ఏకాభిప్రాయంతో, కొన్ని పట్టు విడుపులతో జరగాలన్నదే నా అభిప్రాయం. పెళ్లిలో వృధా ఖర్చు, ఆడంబరాలు అవాయిడ్ చేద్దామన్నదే ముఖ్యంగా నా ఉద్దేశం. తప్పుగా అర్థం చేసుకోకండి. మీరు ఆర్థికంగా స్థితిమంతులు అని నాకు తెలుసు. మనం డబ్బులు ఖర్చు పెట్టగలవారమే అయినా వృధాగా ఖర్చు పెట్టడం అనవసరం. ఎక్కడ ఖర్చు చేయాలో అక్కడ చెయ్యాలి తప్ప వృధాగా కాదు అన్నది నా పాలసీ. నిశ్చయతాంబూలాల కార్యక్రమం వీలైనంత క్లుప్తంగా మీ ఇంట్లోనే చెయ్యండి. మేము ముగ్గురం, మా అన్నయ్య గారు, వదిన గారు, మా ఆవిడ అక్కగారు, బావగారు మాత్రమే వస్తాం. ఈ కార్యక్రమం కొంతమంది మన ముఖ్య బంధువులు, రక్త సంబంధీకుల మధ్య జరిగితే చాలు. దీనికోసం ఈ మధ్య చాలామంది పెళ్ళంత హడావుడి ఖర్చు చేస్తున్నారు. తాంబూలాల కార్యక్రమం సింపుల్గా చేయడం మా ఇంటి ఆనవాయితీ. ఇక పెళ్లి మండపం కూడా వీలైతే పెళ్ళి భోజనాలు కూడా గ్రౌండ్ ఫ్లోర్లో పక్కపక్క హాల్స్లో ఉండేలాగా చూడండి. పెళ్ళికొచ్చేవాళ్ళు పెద్దవాళ్ళు కిందకి మీదకి శ్రమ పడుతూ ఎక్కుతూ దిగుతూ ఇబ్బంది పడడం నివారిద్దాం. స్వాగత తోరణాల మీద, కలర్ లైట్ల మీద ఎక్కువ ఖర్చొద్దు.
చక్కటి శ్రావ్యమైన నాదస్వరం భజంత్రీలుగా పెట్టండి. ఆ ఖర్చు మాదే. ఒక్క వీడియోగ్రాఫరు, ఒక్క ఫోటోగ్రాఫర్ చాలు. వాళ్ళు ఎక్కువైతే మండపంలో అడ్డంగా నుంచుని ఎవ్వరినీ పెళ్లి చూడనివ్వరు. ఆ ఖర్చు చెరిసగం పెట్టుకుందాం. ఈ ముహూర్తాలలో ఒకటి అర్ధరాత్రి ముహూర్తం ఉంది. పెళ్లికి ముందు పిల్లల్ని స్టేజి మీద కూర్చోబెట్టి ఆశీర్వదించే కార్యక్రమం, అదే రిసెప్షన్ వద్దండి. చాగంటి వారు అన్నట్టు పెళ్లి కాకుండానే వాళ్ళని ఏమని దీవిస్తారు వచ్చిన వాళ్ళు. అలాగే మెహందీ, సంగీత్ అనే వేడుకలు మన సాంప్రదాయం కాదు గనక మా ఇంట్లో ఆనవాయితీ లేదు. మీరు కావాలంటే జరుపుకోవచ్చు, అడ్డు చెప్పం. ఇక భోజనాలు కూడా ఎక్కువ ఐటమ్స్, ఎక్కువ స్టాల్స్ వద్దు. అన్నీ వడ్డించుకుని ప్లేట్లలోనే వదిలేయడం చాలా పెళ్ళిళ్ళల్లో చూస్తున్నాం కదా. క్వాంటిటీ కాకుండా క్వాలిటీగా పెడదాం. రుచికరంగా వండి వడ్డిద్దాం. అలాగే బఫే ఎలాగూ తప్పదు కనుక పెద్దవాళ్ల కోసమైనా టేబుల్స్ వేసి వడ్డం చేయిద్దాం. పెద్దవారు కూర్చుని తృప్తిగా కడుపు నిండా తిని దీవిస్తే అదే మన పిల్లలకు శ్రీరామరక్ష. లేదు అందరికీ వడ్డిస్తానంటారా, మరీ మంచిది. కానీ సాధ్యాసాధ్యాలు చూసుకోండి. ఇంకా పెళ్ళికి మా తరపున అబ్బాయి ఫ్రెండ్స్తో కలిసి 150 మంది దాటరు. అబ్బాయి ఫ్రెండ్స్కి హోటల్ రూమ్స్ బుక్ చేసి వాటి బిల్లు నాకివ్వండి. ఆ ఖర్చు మాది. మాకు మండపంలో ఉండే రూమ్స్ 3 ఉంటే చాలు. పెళ్ళికొచ్చే మా వాళ్లల్లో చాలామంది ఉండడానికి ఎవరి ఏర్పాట్లు వారే చేసుకుంటారు. మాకు మా వాళ్లకు ఇది అలవాటే. ఇది మా అభిప్రాయం. మా అబ్బాయి కూడా సింపుల్గా ఉండడానికే ఇష్టపడతాడు. మీరు మీ వీలును బట్టి, మీ ఆలోచనలను బట్టి చెయ్యొచ్చు. ఇవన్నీ విధిగా చెయ్యాలని పట్టుబట్టం. వృధా తగ్గిద్దామనే నా తాపత్రయం. ఎవరో ఏదో అనుకుంటారని వృధాగా ఖర్చు పెట్టద్దు. పెళ్లి కాకుండానే ఇన్ని షరతులు పెడుతున్నాడేమిటి అనుకోకండి. మీ ఆనవాయితీలు, సంప్రదాయాలు మీరు కొనసాగించవచ్చు. అభ్యంతరం ఏమీ లేదు. ఇలా చెప్పానని అన్యదా భావించకండి అని చేతులు జోడించారు. నాతో సహా గుంటూరు నుంచి వచ్చిన వారందరికీ సీతారాం గారు, ఆయన అభిప్రాయాలు బాగా నచ్చినట్లు ముఖ కవళికలే చెప్పాయి. పెళ్ళి గ్రాండ్గా చేయండి, ధూమ్ధామ్గా అదిరిపోవాలి అని చెప్పే మగపెళ్లి వారిని చాలామందిని చూశాను. కానీ ఇలా వృధా ఖర్చు వద్దు, పొదుపుగా చేద్దామన్న ఆయన్ని ఇప్పుడే చూస్తున్నాను. పెళ్లి కూతురు తండ్రి ఒక్క నిమిషం ఆగి వాళ్ళ అమ్మగారి వంకోసారి చూసి, బాగా చెప్పారు. నాకు కూడా వృధా ఖర్చులు నచ్చవు. మీరు చెప్పినవన్నీ వాస్తవాలే, ఆచరణీయమే. సాధ్యమైనంత వరకు మీరు చెప్పినట్లే చేద్దాం. కానీ కొన్ని మనకి వృధా అని తెలిసి కూడా చెయ్యక తప్పవు. సంఘజీవులం కదా. నేను చేస్తోన్న ఉద్యోగం బట్టి నాకు కొంచెం కాంటాక్ట్స్ ఎక్కువే. పైగా పుట్టి పెరిగిన సొంత ఊళ్ళో అమ్మాయి పెళ్లి చేస్తున్నాం. ఇంట్లో మొదటి శుభకార్యం. కొందరు ముఖ్యులను పిలవాలి. వారికి తగ్గట్లు కొన్ని ఏర్పాట్లు చేయాలి. అయినా సరే మీరు చెప్పినవన్నీ మనసులో పెట్టుకునే చేస్తాను అని కాబోయే వియ్యంకుడికి ఆత్మీయంగా చెయ్యందించి కరచాలనం చేశాడు. అతని బాబాయ్, మావయ్య కూడా ఇరువురి అభిప్రాయాలతో ఏకీభవించారు. ఇంకా మిగిలిన నగలు, పెళ్లి బట్టలు, పెళ్లితంతు మొదలైన విధి విధానాల గురించి 1 గంట పాటు అందరికీ ఆమోదయోగ్యంగా చర్చలు జరిగాయి. చర్చల అనంతరం పెట్టిన ముహూర్తాలలో ఒక ముహూర్తానికి గుంటూరులో నిశ్చయతాంబూలాలు పుచ్చుకుందామని నిర్ణయం జరిగింది. పెళ్లి ముహూర్తం గుంటూరు వెళ్ళాక పెళ్లి మండపాల ఎంపిక, ముహూర్తాల ప్రకారం వాటి అవైలబిలిటీ చూసి నిశ్చయిద్దామని నిర్ణయించారు. తాంబూలాలకి మా ఇద్దరికీ కూడా ఇరు వర్గాల నుంచి ఆహ్వానం అప్పుడే అందేసింది. నేను కూడా అభిమానంగా సీతారాం గారికి కరచాలనం చేసి హత్తుకుని, చిన్నవారైన మీ ఆలోచన విధానానికి, మీ కుటుంబ సంస్కారానికి వందనం చేస్తున్నాను. మాకు అమ్మాయి లేదు కానీ ఉంటే మీ 2వ అబ్బాయికి అడిగేవాణ్ణి అన్నాను నవ్వుతూ. దానికి ఆయన కూడా నవ్వుతూ, మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నాడు. ఇంకా అక్కడి నుంచి సెలవు తీసుకుని వారు అటు గుంటూరుకి, మేమిటు మా ఇంటికి బయలుదేరాం. అనుకున్న రోజున గుంటూరులో తాంబూలాల కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా, సాంప్రదాయబద్ధంగా జరిగింది. బంధువులందరం కలిసి 20 మందికి మించలేదు. తర్వాత ఇంట్లోనే వండి అరిటాకుల్లో వడ్డించిన షడ్రసోపేతమైన సంప్రదాయ తెలుగు భోజనాన్ని హాయిగా కింద కూర్చుని బాసింపట్టేసుకుని కమ్మటి కబుర్ల మధ్య ఆరగించాం.
పెళ్లి ముహూర్తం కూడా ఇరు వర్గాలకి ఆమోదయోగ్యమైనది నిర్ణయించడం జరిగింది. ఉదయం ముహూర్తమే. కార్యక్రమం అయ్యాక మగపెళ్లివారు అటు నగరానికి బయలుదేరగానే మేము మా చిన్ననాటి స్నేహితుడింటికి బయలుదేరాం. మహాలక్ష్మి మాకు వీడ్కోలు చెబుతూ, అంకుల్, మీ ఇద్దరు బెంగళూరు ఎప్పుడొస్తున్నారు అని అడిగింది. ఎందుకు అన్నాను అర్థం కాక. ఎందుకేమిటి, నాకు గుత్తొంకాయ కూర, ఆవ పెట్టి వండే పనసపొట్టు కూర నేర్పుతానన్నారుగా అంది నవ్వుతూ. అదా, ఇంకెందుకు శ్రమ మనకి, అబ్బాయికి వచ్చు కదా ఆ వంటలు, ఆయనే ఆడుతూ పాడుతూ నేర్పుతాడులే నీకు మెల్లగా అన్నాను. అందరం నవ్వుకున్నాం. అదండి కథ. పెళ్లి జరిపించే తీరు గురించి పెళ్ళికొడుకు తండ్రి చెప్పిన విషయాలన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.